కంఫర్ట్ జోన్ నుండి ఎలా బయటపడాలో తెలియట్లేదా? అయితే ఈ కథ మీకోసమే. ఒక అడవిలో ఒక డేగుండేది. దాని లైఫ్ అంతా ఒక చెట్టు కొమ్మ మీదే గడిపేస్తోంది. అక్కడే దానికి కావాల్సిన ఆహారం అంతా ఈజీగా దొరికేది. అసలు రిస్కే ఉండేది కాదు. ఫుల్ కంఫర్ట్ జోన్ అన్నమాట. కానీ లోపల మాత్రం ఏదో చిన్న గిల్ట్. ఆకాశం వైపు చూస్తూ అబ్బా, నేను కూడా అలా ఎగిరితే ఎంత బాగుంటుందో అని అనుకునేది. కానీ వెంటనే ఒకవేళ నేను ఎగరపోయి కింద పడిపోతే, రెక్కలు రాకపోతే అన్న భయం దాన్ని ఆపేసేది. కానీ ఒకరోజు ఆ భయం కంటే లోపలున్న అసంతృప్తి ఎక్కువైపోయింది. ఇక లాభం లేదు అనుకొని గాలి ఎటు వీస్తుందో కూడా పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని ఆ కొమ్మ వదిలేసి కిందకు దూకేసింది. ఆ క్షణం గుండె ఆగినంత పనైంది దానికి. కింద పడిపోతాను, ఇక చనిపోతాను అనుకునే లోపే గాలి తన రెక్కల్ని తాకింది. తెలియకుండానే రెక్కలు వాటంతటవే విచ్చుకున్నాయి. అంతే, ఇక ఒక ఊపులో ఆకాశంలోకి దూసుకెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది దానికి, ఇన్ని రోజులు ఆ కొమ్మ రక్షించలేదు. తన అసలు శక్తి ఏంటో తెలియకుండా తనని ఒక చిన్న గీత గీసి ఆపేసిందని. మనం కూడా మనకున్న చిన్నప్పటి కంఫర్ట్ జోన్ లో కూర్చుంటే ప్రపంచాన్ని తెలుసుకోలేం. అంతా పక్కా సెట్ అయ్యాకనే స్టార్ట్ చేద్దాం.